హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి హనుమాన్ మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సపోర్ట్ చేస్తే కానీ అదొక నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. అందరికీ జై శ్రీరామ్ అండి. ఇంకా రివ్యూలోకి అయితే ఎలా అంటే మూవీ మాత్రం ఈజ్ స్పీచ్లెస్ అయితే అనొచ్చండి. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో మూవీలో ఒక్కొక్క సీన్ అయితే కానీ గూస్ బంప్స్ తెప్పిస్తుందండి ఖచ్చితంగా. అంత బాగుందన్నమాట. ఒక్కొక్క సీన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టనివ్వదు, మనల్ని ఈ మూవీ డిసప్పాయింట్ కూడా చేయనివ్వదండి. అంత బాగుంది నిజంగానే మూవీ అయితే కానీ. దీని స్క్రీన్ ప్లే కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, గ్రాఫిక్స్ కానీ మనల్ని ఒక వేరే ప్రపంచంలోకి అయితే తీసుకుపోతా అనమాట. అంత బాగుందనమాట. నాకైతే పిచ్చిగా నచ్చేసింది మూవీ అయితే నిజంగానే. అంత బాగుందనమాట. ఒక్క సీన్కి అయితే అమ్మో న్యూస్ బాంబ్స్ అయితే వస్తాయన్నమాట. నిజంగా అంత ఉంది, వేరే లెవెల్ అయితే అనమాట. సాంగ్స్ కూడా మొత్తం చింపి పడేసినారు. సాంగ్స్ అయితే కానీ ఇచ్చి పడేసినారు. సాంగ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్, వేరే లెవెల్. అంటే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పచ్చు అనమాట. నిజంగా బీజిఎం కూడా బాగుంది. కానీ ఒకటి సాంగ్ ఉంటుంది స్టార్టింగ్లో, కొంచెం లవ్ సాంగ్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. అదొకటి పక్కన పెడితే గాన ఈ మిగతా అదంతా అబ్బా వేరే లెవెల్ అండి. నిజంగానే అంత సూపర్ డూపర్ హిట్ అయితే ఉందన్నమాట. సో మెనీ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారు వాళ్ళు కూడా. వరలక్ష్మి గారు కూడా, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్, వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు నిజంగా న్యాయం చేశారు. నిజంగా అంత విధ్వంసం అయితే సృష్టించారు అనమాట. ఈసారి ఈ మూవీ మాత్రం నిజంగానే వేరే లెవెల్ అయితే కదా సూపర్ హిట్ అయితే కొడుతుంది, ఖచ్చితంగా కొడుతుందండి నిజంగానే. ఈ మూవీ బడ్జెట్ ఎంత, అసలుకి ఈ మూవీ తీసిన రేంజ్ ఏంది మనకైతే అలా అనిపిస్తుంది అనమాట. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 25 కోట్లు. కానీ మనకి చూసేది అబ్బా 25 కోట్లతో ఇంత మంచిగా తీయచ్చా మూవీ అయితే అనిపిస్తుంది అనమాట. అంత సూపర్ డూపర్ హిట్ అయితే ఉందన్నమాట. మనమేమో పెద్ద 100 కోట్లు పెట్టి చేసినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. ఇది అంతా గ్రాఫిక్స్ అండి. మనల్ని వేరే ప్రపంచం, అంటే గ్రాఫిక్స్ లేకుండా ఉండేట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. మన ఆదిపురుష్ లాగా కాదనమాట. అంతా దాంతో చేసిన గ్రాఫిక్స్ మనకి ఏదో బొమ్మల సినిమా చూసినట్టు ఆదిపురుష్ అయితే కానీ దీంతో మాత్రం గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్ అయితే చేశారండి. అంత బాగుందంటే నేచర్, గ్రీన్ మొత్తం ఒక్కొక్క క్యారెక్టర్కి మనకి ఏమి కావాలని ఉంటాయి అనమాట. మన ఎక్స్పెక్టేషన్స్కి అందకోకుండా ఉంటాయన్నమాట. నిజంగానే ఒక్కొక్క సీన్ మన ఎక్స్పెక్టేషన్స్కి అసలు అనుకోలేము, అరే ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము అన్నట్టు. అంతా బాగున్నాయి. ఒక్కొక్క సీన్ మన ఎక్స్పెక్టేషన్స్కి అనుకునే దానికి మించి ఉంది. ఒక్కొక్క సీన్ అయితే అంచనాలకు అందకోకుండా ఈసారి విధ్వంసాన్ని అయితే సృష్టించిందనమాట. హనుమంతుల వారి సినిమా మాత్రం ఈసారి వేరే లెవెల్ ఇచ్చి పడేసానని. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో విలన్స్ ఇది, హీరోకి ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. వాళ్ళిద్దరికి కాంబినేషన్ బాగుంది. మనకి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయండి. మీకు ఇది సెంటిమెంట్ కావాలా, సెంటిమెంట్ ఉంది. మనకి ఫైటింగ్ కావాలా, ఫైటింగ్ ఉంది. ఇంకా ఏంటి ఫైటింగ్, పవర్ఫుల్ మూవ్స్ ఏమైనా కావాలంటే అది ఉంది. అబ్బా ఏమి కావాలన్నా మనకి సాంగ్స్ కానీ, బీజిఎం కానీ ఎవరిని ఎలా డిసప్పాయింట్ చేయకోకుండా అయితే కానీ మనం థియేటర్ నుంచి బయటకు వచ్చాం. అంత హ్యాపీనెస్తో వస్తాం తెలుసా. అంత హ్యాపీనెస్తో అయితే వస్తాం అన్నమాట. నిజంగానే అంత సూపర్ అయితే అనిపించింది అనమాట. నాకైతే మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే హనుమంతుల వారి శరీరానికి సంబంధించిన ఇంపోతో స్టార్ట్ అయ్యి దాంతోనే ఎండ్ అవుతుంది అనమాట. ఇంకా మనకి దీంట్లో అయితే కన్నా లంక గురించి ఉంటుంది అనమాట. అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అక్కడ చూపించడం కానీ, ఎలివేషన్స్ కానీ వేరే లెవెల్ అయితే అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అంటే మాటలు రాలేదనమాట. అంత బాగా అనిపించింది అనమాట. నేను థియేటర్లో అప్పుడు కూడా అంత బాగా అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే కన్నా సూపర్ అయితే అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ సో మెనీ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకా ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. హనుమంతులు గారు చూపించేది కూడా బాగుంది అనమాట. మనం టికెట్ కొన్నాక ఒక
రూపాయలు అయోధ్యకి అయితే ఇచ్చేదైతే పెట్టారనమాట. అయోధ్య 22న ఆలయం ఓపెనింగ్ కాబట్టి మనకు కూడా కొంచెం పుణ్యం అయితే వస్తుంది అనమాట అయోధ్యకి. దీన్ని కూడా టికెట్ కూడా బాగా చేశారండి. మన తరపున కూడా ఒక 5 రూపాయలు మన టికెట్ కొనేదంతా ఒక 5 రూపాయలు తీసుకుని అయోధ్యకి ఇచ్చేది మాత్రం బాగా అనిపించింది నాకైతే. కానీ తేజ సజ్జా గారు కూడా బాగా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు, చాలా బాగా వర్క్ చేశారు, చాలా బాగుంది. నా స్పీచ్ లెస్ అనేది చెప్పచ్చు. ఓవరాల్ మూవీ ద సూపర్ డూపర్ హిట్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది, పిచ్చిగా నచ్చేసింది అనమాట. మాటలు రావడం లేదు ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే గానా. ఇంకా మీరు మూవీ చూడకపోతే కానీ ఇప్పుడే వెళ్ళి చూడండి. సూపర్ అయితే హ్యాపీనెస్ అయితే మీరు బయటికి వస్తారనమాట. నిజంగానే అంత బాగుందనమాట. ఇంకా ఈ రివ్యూ ఇంతటితో అయిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. మీకు ఈ రివ్యూ ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ కోసం మర్చిపోకండి. అలాగే బెల్ అయితే ఆన్ చేసుకోండి. బాయ్, అందరికీ జై శ్రీరామ్.